నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధాన్యం సేకరణ నగదు చెల్లింపులో తప్పులు జరగకూడదు. బియ్యం స్మగ్లింగ్ రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఎం. రెండున్నరేళ్లలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్న పవన్. డోలిమోతల స్వస్తికే రోడ్లు నిర్మిస్తున్నామని వెల్లడి. సమగ్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు అండదండలు. నిర్మాణానికి 6,800 కోట్ల రుణం మంజూరు చేస్తూ నిర్ణయం. పశ్చిమ గోదావరిలో ఓ మహిళ ఇంటికి పార్సిల్లో వచ్చిన మృతదేహం. 1,30,00,000 ఇవ్వకపోతే అదే గతి పడుతుందంటూ హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం. ఉత్తర కోస్తా జిల్లాలకు వర్ష సూచన. ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట. ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దన్న న్యాయస్థానం. పార్లమెంటు ఆవరణలో అధికార విపక్షాల పోటాపోటీ ఆందోళనలు. నిరవధికంగా వాయిదా పడిన ఉభయ సభలు. ధాన్యం సేకరణ నుంచి రైతులకు నగదు చెల్లించే వరకు ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చెప్పారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం స్మగ్లింగ్ రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరణ సహా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా గంగూరు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ అంతటినీ స్వయంగా పరిశీలించారు. రైతులను కూడా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వెంకటాద్రి ధాన్యం మిల్లుని సీఎం పరిశీలించారు. పంటకు మద్దతు ధర వస్తుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమ శాతంలో లొసుగులపై ఆరా తీశారు. తేమ శాతంలో మార్పులు వస్తున్నాయని అధికారులను నిలదీశారు. రైతులకు ఐవీఆర్ఎఫ్ పై స్వయంగా అవగాహన కల్పించారు. ఐవీఆర్ఎఫ్ ద్వారా తనకి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ పంపాలని సూచించారు. మామూలుగా ఎంత వచ్చేది? ఇది ఇదివరకు అంటే 30 లోపు అయ్యండి. 28-25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేను నిలబడి ఉండే పంట కూడా నీరేడు మీద ఎక్కువ. నీరేడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమంది. తూకాలు కూడా కరెక్ట్ గా ఇస్తుంది. కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేసినాయండి. ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి మంచిదని? ఇప్పుడు మంచిదేనండి, బాగా ఉంది. ఇప్పుడు ఇంకా గోనె సంచుల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి? మీ ఊర్లో అందరికీ గోనె సంచులు బాగా వచ్చాయా? మా వరకు బాగా వచ్చినాయండి. మరి కొంతమందికి అందొచ్చు, అందపోవచ్చు. నాకు మట్టి బ్రహ్మాండంగా అంది. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అంటే నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసింది? లేదు సార్, అదే లేదు సార్, అర్థం కాదు. అంటే ధాన్యం కొనుగోలు సొమ్ము 48 గంటల్లోనే చేతికొస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ధాన్యం సాగులో యాంత్రీకరణ పెంచి రైతుల ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తేమ శాతం, గోనె సంచుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. సాంబశివరావు అనే రైతుని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది. అదే రైస్ మిల్లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది. అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. రెండు కూడా మెషిన్స్ ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. 5 కోట్ల గన్నీ బ్యాగ్స్ మా వాళ్ళు సప్లై చేయడానికి పెట్టుకున్నారు. ఇవి కూడా 3,83,00,000 సరిపోతాయి అనుకున్నా. లాస్ట్ టైం ఇచ్చింది 3,83,00,000. అందుకే చాలా సమస్యలు వచ్చాయి. ఈసారి 5 కోట్ల వరకు పెట్టారు. రైస్ మిల్లర్స్ సప్లై చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మళ్లీ రైతులు దేశపు కుట్టుకోవాల్సి వస్తా ఉంది. రంధ్రాలు పడితే అవి జరగకూడదు. అందుకే ఆ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తున్నాం. ఒక్క గింజ కూడా గోతంలో వేసిన తర్వాత బయట రావడానికి వీలు లేదు. స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది. హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతా ఉంది. అంతా 1 or 2 hours లో కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ డ్రైయర్స్ ఇప్పుడు దగ్గర 1713 రైస్ మిల్స్ ఉంటే 394 రైస్ మిల్స్ లో మాత్రం
ఈ యొక్క డ్రైయర్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూస్తే 23% కెపాసిటీ. హార్వెస్టర్ లో కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా నేరుగా అక్కడికి వచ్చి రైస్ ఏదైతే ప్యాడీ వస్తుందో ప్యాడీ కూడా డ్రై అయిపోతే ఆటోమేటిక్ గా బ్యాగ్ లో వేసి రైస్ మిల్ పంపించే పరిస్థితికి వస్తుంది. ఈ రోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పి రాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్ గా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫార్మ్. రాష్ట్రంలో స్మగ్లింగ్ కు చోటు లేదని సీఎం తేల్చి చెప్పారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరతామని ఉద్ఘాటించారు. పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. సిబిసిఐడి ఎన్క్వైరీ కూడా వేసాం. పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో 100% విల్ కంట్రోల్. బ్రోకన్ రైస్ రావడం, లేకుంటే ఈ రైస్ తినేదానికి ఇష్టం లేకుండా పోవడం, అలాంటి కొన్ని వస్తున్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత పుష్ చేసినా మార్కెట్ లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీన్ని కూడా ప్రత్యామ్నాయం మేము ఆలోచిస్తున్నాం. ఒకటి, రైతు పండించే పంటలోనే మార్పు తీసుకురాం. 2, మిల్లెట్స్ కూడా సప్లిమెంట్ చేయడం. ఒకవేళ 2 గాని ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం ఏముందో కూడా ఆలోచిస్తాం. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ చేయడం, ఎక్కడ చూసినా ఎవడైనా సరే ఇష్టానుసారంగా ఈ స్మగ్లింగ్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో. వీఆర్ వెరీ ఫర్మ్. ఎవడైనా సరే లాలూచి పడి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీబడి ఇన్ ది స్టేట్. రాష్ట్రంలో ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కబ్జా చేసేందుకు వెళ్తే జైలు గుర్తొచ్చేంత కఠినంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు చేస్తామని ప్రకటించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న సీఎం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ చేస్తామన్నారు. వైసీపీ హయాంలో వేసిన భూ సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు తీయడానికే 12 కోట్లు ఖర్చయిందన్నారు. భూ సమస్యలపై తన దగ్గరికి ఒక్క అర్జీ కూడా రానప్పుడే అధికారులు సమర్థంగా పనిచేసినట్లని స్పష్టం చేశారు. ఆస్తులకు రక్షణ కల్పించాలని అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం. మొత్తం ఇప్పటి వరకు చూసి 95,263 పిటిషన్లు వచ్చాయి. దగ్గర 1,00,000 సమస్యలు ఇప్పటికే రిపోర్ట్ అయినాయి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది. కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే, కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం. భూ ఆక్రమణ చేసిన, బలవంతంగా బెదిరించి లాగేసుకున్న, మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది. 6 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం. ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం. ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం. ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవడం కాదు, అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా 1 సెంటు భూమి కబ్జా చేసిన కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, తాట తీస్తాం. అమరావతి సమగ్ర సుస్థిర అభివృద్ధికి మద్దతిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి సుమారు 6,800 కోట్లు రుణమిచ్చేందుకు నిర్ణయించినట్లు ప్రపంచ బ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే టానో కౌమే వెల్లడించారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించినట్లు తెలిపారు. కొత్త సంవత్సరం నుంచి అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిన వేళ ప్రపంచ బ్యాంక్ తీపి కబురు అందించింది. రాజధాని నిర్మాణానికి సుమారు 6,800 కోట్ల రుణం ఇవ్వాలని గురువారం వాషింగ్టన్లో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే టానో కౌమే ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించినట్లు పేర్కొన్నారు. పట్టణీకరణకు అమరావతి అద్భుత నమూనాగా ప్రశంసించింది. ప్రస్తుతం అమరావతిలో సుమారు 1,00,000 మంది నివసిస్తున్నారని, వచ్చే 10 ఏళ్లలో జనాభా అనేక రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. 2050 నాటికి 35 లక్షల మందికి వసతి కల్పించే లక్ష్యంతో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వం మాస్టర్ ప్రణాళిక సిద్దం చేసిందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
అమరావతిలో 22% సరసమైన గృహాల కోసం రిజర్వ్ చేశారని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. వచ్చే 5 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని తెలిపింది. కీలక మౌలిక సదుపాయాల నిర్మాణానికి అంతర్జాతీయ పరిజ్ఞానం అవసరమని పేర్కొంది. స్మార్ట్ గ్రీన్ టెక్నాలజీ, డిజైన్ విధానాలను తీసుకొస్తామని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ సామర్థ్యం పెంపొందించడంలో సహాయ సహకారం అందిస్తామని తెలిపింది. అమరావతిని ఏపీకి ఆర్థిక కేంద్రంగా, రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా $800 మిలియన్ రుణాన్ని 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్తో అందిస్తామని, ఇది 29 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ కరెన్సీ ఏండ్లో రుణాన్ని పొందాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటనలో వెల్లడించింది. డీప్ టెక్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 కీలక ఒప్పందాలు చేసుకుంది. ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీతో పాటు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. పారిశ్రామిక భాగస్వామి అమెజాన్ వెబ్తో కలిసి ఏఐ ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలా సంస్థ ముందుకొచ్చింది. ఉన్నత విద్యా వ్యవస్థ మెరుగుదలకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయనుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ వర్సిటీ అకాడమిక్ ఎక్సలెన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పనిచేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను అధిగమించడంపై దృష్టి సారిస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్ అనుసరించి సెంట్రల్ హబ్గా ఇన్నోవేషన్ వర్సిటీ వ్యవహరిస్తుంది. దీని ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాల విద్యార్థులకు సమకాలీన హైబ్రిడ్ విద్యను అందుబాటులోకి తెస్తారు. ఆన్లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను కలుపుతారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్ సర్వీసెస్తో ఫిజిక్స్ వాలా కలిసి పనిచేస్తుంది. కృత్రిమ మేధలో రాష్ట్ర యువతను నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా 2 ఒప్పందాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నెలకు 3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోల గ్రామంలో పర్యటించిన పవన్ 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. వైసీపీ హయాంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 650 కోట్ల రూపాయల నిధులు గల్లంతయ్యాయని ఆరోపించారు. 4,000 గిరిజన తండాలకు రోడ్లు వేసేలా ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మోదీ, చంద్రబాబు, తాను కలిసి పనిచేస్తామని చెప్పారు. నాకు బుగ్గలు నిమరటం తెలియదు, నాకు తల నిమరటం తెలియదు. నాకు నా రూమ్ లో కూర్చొని ఉన్నా మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. నా పేషీ కూడా ఒకటే మాట చెప్పారు, 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం. మీకోసం నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. నేను దారిలో ఇందాక వస్తున్నప్పుడు శంబర పోలమామగా తల్లిని అడిగా, మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నువ్వు. నాకు 6 నెలల సమయం. నాకు ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సమర్థత గాని, మన సౌర సోదరుల ఆర్ట్ గాని, టూరిజం గాని అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి 2.5 సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇక్కడ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం. నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా. రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించండి. తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. మీరు ఈ రోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మాట్లాడితే అన్న మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. బీటీ రోడ్లు వేయిస్తున్నాం, సీసీ రోడ్లు వేయిస్తున్నాం. మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు, ఎందుకు క్వాలిటీ లేదు? మీకు సంక్షేమ హాస్టల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడండి. మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది మిగతా వాళ్ళని పనిచేయించడానికి. ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవు డబ్బులు. ఇక్కడ మన కష్టం ఇది. చంద్రబాబు ఎప్పుడూ కుప్పం గురించే మాట్లాడుతుంటారని, కుప్పాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మొదటి విడతగా ప్రభుత్వం 45 కోట్ల రూపాయలు విడుదల చేయబోతోందని నారా భువనేశ్వరి చెప్పారు. కుప్పం నియోజకవర్గం వానగుట్టపల్లి పర్యటించిన ఆమె అక్కడి అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. వానగుట్టపల్లి నుంచి ఇక వలసలు ఉండవని, కుప్పంలో 15,323 కొత్త ఇళ్లు నిర్మించబోతున్నట్లు భువనేశ్వరి తెలిపారు. అప్పుడు సారు ప్రభుత్వంలో ఉన్నారు. మాకు ఒక ఆవు ఇస్తే ఇంకోటి సబ్సిడీ లోన్ ఇచ్చారు. 2 ఆవులు మేము కొనుక్కున్నాము.
పాలు పిండి దాన్ని లోను సబ్సిడీ కూడా మాకు పొందారు. ఇప్పుడు నాకు 2 ఆవులు తీసుకొని 7 ఆవులు అయింది. ఆ 7 ఆవులు కూడా ఇప్పుడు ఉంది. మాకు ఇప్పుడు సీసీ రోడ్డు కూడా వేశారు. బాత్రూమ్స్ కానీ అన్నీ మేము ఎస్సీలు మాకు అన్నీ కూడా చేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. నాకేం నచ్చిందంటే అందుకే మీ అందరితో నేను చెప్పేది, ఆ ఒక్క ఆవుతో 7 కొనుక్కుని ముందుకెళ్తాంది. అది నేను అనేది, మీ ప్రతి ఒక్క మహిళ ఈవిలాగా రాణిగారిలాగా తయారవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఉపయోగించుకోండి. మీరుగా ప్రభుత్వం ఏమిస్తుంది అనేది కాదు మీరు చూడాల్సింది. ప్రభుత్వం ఒక 10 రూపాయలు ఇస్తే మనం దాన్ని ఎట్లా 100 రూపాయలుగా చెయ్యాలి అనేది ఆలోచన మీ మహిళల్లో ఉండాలి. కుప్పాన్ని ఒక రోల్ మోడల్ గా చేసి ఆ నిజం గెలవాలి అనేది ఎందుకు దేవుడు నాతో ప్రారంభించాడో తెలియదు, కానీ నా కళ్ళు మాత్రం తెరుచుకున్నాయి. మీ దగ్గర నుంచి ఏం అర్జీలు ఇచ్చినా అది తప్పకుండా అవ్వాలని నేను ఎక్కడున్నా కూడా అవి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. టైం ఇవ్వాలి ఆయనకి, ఇస్తే గానీ అభివృద్ధులన్నీ మీ కళ్ళతో మీరు చూడొచ్చు. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ జగన్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు వైసీపీకి రాజీనామా చేస్తూ పార్టీ ప్రధాన కార్యాలయానికి లేఖ పంపారు. అడారి ఆనంద్ 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ హయాంలో ఎంఎస్ఎంఈ చైర్మన్ గాను పనిచేశారు. విశాఖ డైరీ అభివృద్ధికి పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించేందుకే ఆనంద్ వైసీపీకి రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు 9 మంది విశాఖ డైరీ డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులు వేసిన ప్రైవేట్ కంప్లైంట్పై పోలీసులు వైఎస్ మనోహర్ రెడ్డి, వేంపల్లి జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి వాంగ్మూలాలు తీసుకున్నారు. వీరిద్దరిని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ వేర్వేరుగా ప్రశ్నించారు. కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా వైసీపీ హయాంలో వైఎస్ సునీత దంపతులతో పాటు సీబీఐ ఎస్పీ రామ్సింగ్ పైన పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టులో వేసేందుకు పోలీసులు తుది విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో 7 వాంగ్మూలాలు సేకరించిన పోలీసులు తాజాగా మనోహర్ రెడ్డి, రవికుమార్ రెడ్డిని విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేటీఆర్ ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని, ఇదే సమయంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసిన పలు సెక్షన్లు ఈ కేసును వర్తించబోమని కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్ వెనక్కి తగ్గటం వల్లే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. అయితే దానికి ఆర్థిక శాఖ అనుమతి లేదని చెబుతున్న ఏసీబీ అధికారులు సెక్షన్లు మాత్రం మరో విధంగా నమోదు చేశారని వాదించారు. రాజకీయ కక్షతో ఫిర్యాదు అందిన మర్నాడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదన్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండానే అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారని ఆక్షేపించారు. డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటే నేరమవుతుందని, కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తెచ్చారు. కేటీఆర్ న్యాయవాది అభ్యంతరాల్ని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తోసిపుచ్చారు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా శిక్షలు చేరుస్తారని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం తర్వాతే కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం ఒప్పందం జరగకముందే 50% డబ్బులు చెల్లించారని వాదించారు. డబ్బులు చెల్లించే ఫైల్పై కేటీఆర్ సంతకం చేశారని, అందుకే ఎఫ్ఐఆర్లో పేరు చేర్చామని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎఫ్ఐఆర్ దశలోనే కేసు కొట్టేయాలని కోరడం సరికాదని, దర్యాప్తు జరుగుతున్నందున ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ నెల 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
జమిలీ ఎన్నికలకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వెళ్లనున్నాయి. ఈ మేరకు కేంద్రం చేసిన ప్రతిపాదనకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లులను జేపీసీకి పంపేందుకు ప్రతిపాదన పెట్టగా విపక్షాల ఆందోళన మధ్య మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. జేపీసీలో 39 మంది ఉండగా లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ నుంచి పీపీ చౌదరి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్ర తదితరులు ఉన్నారు. ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ కు చెందిన ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 ఎంపీలు ఉండగా బీజేపీ నుంచి కె లక్ష్మణ్, సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన హరీష్ బాలయోగి, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డికి అవకాశం దక్కింది. అటు రాజ్యసభ కూడా జేపీసీలో ఉండే 12 మంది సభ్యులను నామినేట్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అధికార ఎన్డీఏ ఎంపీలు, ప్రతిపక్ష ఇండి కూటమి సభ్యుల పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంటు పరిసరాలు దద్దరిల్లాయి. తమ ఎంపీలపై దాడి చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండి కూటమి ఎంపీలు శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. విజయ్ చౌక్ వద్ద నుంచి ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు వరకు ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాహుల్ గాంధీపై ఇప్పటికే ఎన్నో అక్రమ కేసులు బనాయించడాన్ని దేశ ప్రజలు చూశారని, తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ప్రియాంక ధ్వజమెత్తారు. पूरा देश देख रहा है, राहुल जी पे तमाम इन्होंने केस लगा रखे हैं, कभी नया एफआईआर निकालते हैं, झूठ बोलते हैं, पूरा देश देख रहा है। इससे ये दिखता है कि उनका डेस्परेशन लेवल क्या है। అటు ఎన్డీఏ ఎంపీలు కూడా వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తమ పార్టీకి చెందిన 2 ఎంపీలపై దాడి చేయడంతో పాటు మహిళా ఎంపీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆన్లైన్లో ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేయడం సర్వసాధారణం. అయితే ఎలాంటి బుకింగ్ చేయకుండానే డెడ్ బాడీ పార్సల్ వస్తుందని ఊహించగలమా? కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో అదే జరిగింది. ఓ మహిళ ఇంటికి మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్సిల్ పంపించడం, ₹1,35,00,000 చెల్లించకపోతే నీకు ఇదే గతి పడుతుందని బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గురువారం రాత్రి వచ్చిన పార్సిల్ అలజడి సృష్టించింది. గత రాత్రి ఆటోలో వచ్చిన చెక్కపెట్టె పార్సిల్ తులసి తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న తనకు సాయం చేస్తామన్న క్షత్రియ సేవా సమితి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చి ఉంటాయని ఆమె భావించారు. కొద్దిసేపటి తర్వాత పార్సిల్ తెరిచి చూశారు. అందులో ఉన్నది చూసి షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఆ చెక్కపెట్టెలో ఉన్నది ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మిషన్ లాంటి ఎలక్ట్రికల్ వస్తువు కాదు, అదో మృతదేహం. అది కూడా పూర్తిగా ఉబ్బిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దాన్ని చూడగానే కంగుతిన్న తులసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. పార్సిల్ వచ్చిన మృతదేహాన్ని పరిశీలించారు. తులసి నుంచి వివరాలు సేకరించారు. అలాగే పార్సిల్తో పాటు ₹1,30,00,000 చెల్లించాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారంటూ వచ్చిన హెచ్చరిక లేఖను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పార్సిల్ మృతదేహం కథ వెనుక కుట్రను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ అస్మి చెప్పారు. ఎండగండి గ్రామానికి చెందిన ముదునూరు రంగరాజు కుమార్తె సాగి తులసి అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇంటి నుంచి భర్త వెళ్లిపోవడంతో కొన్నేళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్నారు. తన సోదరికి పెళ్లయ్యాక అద్దె ఇంట్లోకి మారారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇటీవల సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. తన ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించారు. ఇటీవలే వాళ్లు ఇంటి నిర్మాణ సామాగ్రి పంపించారు. 2వ విడతలో ఎలక్ట్రికల్ వస్తువులు పంపుతామని మాటిచ్చారు.
తీరా వచ్చిన పార్సిల్ చూస్తే మృతదేహం ఉండటంతో తులసి విస్తుపోయారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మార్గదర్శి ముందుకు సాగుతోందని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ అన్నారు. గచ్చిబౌలి స్కై సిటీలో మార్గదర్శి 121వ శాఖను ఆయన ప్రారంభించారు. మొదటి చిట్ వేసిన జంపని కల్పన దంపతులకు రసీదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, సబలా మిల్లెట్స్ డైరెక్టర్ సహరి, రామోజీరావు మనవడు సుజయ్, ఈటీవీ సీఈఓ బాపినీడు పాల్గొన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిటర్లు ఎం నాగేశ్వరరావు, డిఎన్ ప్రసాద్, మార్గదర్శి సీఈఓ సత్యనారాయణ సహా పలువురు పాల్గొన్నారు. 60 ఏళ్లుగా చిట్స్ వేస్తున్న వారి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అందరికీ అందుబాటులో వివిధ రకాల చిట్స్ అందుబాటులోకి తెచ్చినట్టు కిరణ్, శైలజా కిరణ్ చెప్పారు. వ్యాపారంలో చిన్న చిట్లతో స్టార్ట్ అయ్యి 50,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ 2-3 కోట్ల వరకు చిట్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే డిపెండెన్సీ, ఎప్పుడైనా డబ్బులు కావాలి అంటే మనం మార్గదర్శిలో సేవ్ చేసుకుంటే అవసరానికి 2 నెలల్లో మనం బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి పాడుకున్న తర్వాత డబ్బులు చాలా తొందరగా అందజేయటం జరుగుతుంది. వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెక్యూరిటీస్ రెడీ చేసుకోమని. అలా వాళ్ళు డాక్యుమెంటేషన్కి సరిపడా సెక్యూరిటీస్ రెడీ చేసుకోగానే పాడుకున్న 2-3 వారాల్లో ఈజీగా తీసుకోగలుగుతున్నారు. సో అది అడ్వాంటేజ్. మార్గదర్శి ఇస్ ది #1 కంపెనీ ఇన్ ద కంట్రీ, చిట్ ఫండ్ కంపెనీ, అండ్ ద సేఫెస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ బారో విత్ ఈజ్. పెరుగుదలే లక్ష్యం మేడంకి. చైర్మన్ గారు అదే చెప్పేవాళ్ళు, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి, గ్రోత్ ఇస్ ద ఓన్లీ వే అని. నంబర్ ఇస్ మ్యాటర్ ఆఫ్ డీటెయిల్. 121, 221 అవుతుందా లేకపోతే ఇంకా పెరుగుతాయా అనేది. బట్ పెరుగుదల, చందాదారులకి సేవలు పెంపొందించడం, బ్రాంచులు సంఖ్య పెరగటం, అదే లక్ష్యం.